మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఒక చిన్న చిట్కా చెప్పమంటావా? మనసు ఎప్పుడూ ఒక కోతిలాగా గతం, భవిష్యత్తు అనే కొమ్మల మీదకు ఎగురుతూనే ఉంటుంది. ప్రస్తుతం అనే కొమ్మ మీద నిలకడగా ఉండటం దానికి చాలా కష్టం. మనస్సు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలోనే ఉంటుంది. అది గతం, పాస్ట్ గురించో లేక భవిష్యత్తు గురించో ఆలోచిస్తూనే ఉంటుంది. కాని వర్తమానం, ప్రస్తుతం, ప్రెజెంట్ గురించి మాత్రం అరుదుగా ఆలోచిస్తుంది. గతం, పాస్ట్. సాధారణంగా మనం గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని అవి ఇప్పుడు లేవు అన్న విషయాన్ని మరిచి బాధపడుతుంటాం. ఇది గడిచిపోయిన అధ్యాయం. ఎంత ఆలోచించినా దాన్ని మార్చలేం. అంటే లేని దానికోసం బాధపడుతుంటాం. భవిష్యత్తు, ఫ్యూచర్. ఇది ఇంకా రాని సమయం. దీని గురించి అతిగా ఆందోళన చెందడం వల్ల భయం, భవిష్యత్తు గురించి ఏమవుతుందో అని భయపడుతుంటాం. ఒత్తిడి పెరుగుతాయి తప్ప ఫలితం ఉండదు. ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. నిజానికి భూతకాలం ఇప్పుడు లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం వృథా. అలాగే భవిష్యత్తు అనేది మనకు తెలియని విషయం, అనిశ్చితమైనది. కాని వర్తమానం మాత్రమే నిజంగా మనకు అనుభవంలో ఉంది. అందుకే మనం వర్తమానంలోనే ఉంటే మనకు ఎలాంటి భయం ఉండదు. అంటే గతం, భవిష్యత్తు ఇవి రెండూ ఇప్పుడున్నవి కావు. కాని మనస్సు మాత్రం ఈ లేని విషయాల గురించే కలత చెందుతుంది. ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకుంటే మనస్సు అంతగా బాధపడదు. పైగా మనం ఆనందంగా కూడా ఉండగలుగుతాం.